అది కాదండి, అది ఐ మీన్ ఐ విల్ నాట్ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్. రైట్. గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒకటి అర్థం కాంది, నేను ఆ రోజున చదివినటువంటి వార్తల్ని చూస్తే అక్కడ తవ్వకుండానే తవ్వినట్టు రికార్డులు చూపించారు, వేరే చోట తవ్వారు అన్నది, అది నిజమా? ఇప్పుడు ఎలా ఉంటుందండి ఆ కేసులో, నేను ఒక ఇల్లీగల్గా నేను ఎక్కడైనా తవ్వాలి, అక్కడ నాకు పర్మిషన్ లేదు తవ్వడానికి, కాబట్టి ఇక్కడ నాకు లీగల్గా పర్మిషన్ ఉంది కానీ ఇక్కడ ఓవర్ లేదు, కాబట్టి అక్కడ తవ్వి నేను ఇక్కడ చూపిస్తాను. రైట్, అదే కదా అది. అంటే ఈ తవ్విన చోట పని చేయదు ఆ ఏరియాలో ఉన్నటువంటి, కాబట్టి అంటే ఒక డమ్మీ తయారు చేసుకుంటాం మనం. ఇప్పుడు ఎవడైనా బ్లాక్ మనీలో డీల్ చేస్తున్న వాడు ఏం చేస్తాడంటే ఒక సోర్స్ క్రియేట్ చేసుకుంటాడు, కాబట్టి ఇక్కడ ఉన్న బ్లాక్ అంతా కూడా ఇక్కడెక్కడో వైట్ గా చూపించి ఇక్కడ చేస్తాడు, అదే మనీ లాండరింగ్ అంటే అదే. కాబట్టి ఆ విధంగా ఉన్న స్థలాల్లో కాకుండా మిగతా చోట తీసుకుని అది ఇక్కడ నుంచి వచ్చినట్టు చూపించి ఆ విధంగా చేసుకోవడం ఒక ప్లాంట్ లో జరిగింది, ఒక మైన్ లో. నాకున్న గుర్తున్నంత వరకు ఇంకొక దాంట్లో యాక్చువల్గా కేటాయించిన దానికన్నా ఎక్కువ తవ్వకాలు చూపించి అవి తక్కువ చూపించి దాని మీద ఎక్స్ట్రా చేసుకోవడం, కాబట్టి ఇవి ఈ ఇష్యూస్ టేకప్ చేస్తాం. రైట్. అంటే బ్రాహ్మణి స్టీల్స్ అనేటువంటి దానికి బ్యాంక్ నుంచి బోలెడంత డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ భూమినేమో తవ్వకానికి కూడా పనికిరానటువంటి భూమి ఉంది, దీన్ని చూపించారు బ్యాంకులో. ఈవేళ కేసులు అయిపోతే మీరు అరెస్ట్ చేశారు, ఆయన వెళ్తాడు, బయటకు వచ్చాడు, దర్జాగా తిరిగేస్తాడు. రేపు పొద్దున బ్యాంక్ వాళ్ళు సీజ్ చేయడానికి ఈ భూమి తప్పించి ఉండదు, ఈ డబ్బులేమో వాడేసేశారు. ఏంటి ఇప్పుడు పబ్లిక్కి అంటే ఏంటండి, ఏదైనా లోన్స్ అది ఇచ్చేటప్పుడు కూడా అక్కడ వెరిఫికేషన్స్ అని ఉంటాయి బ్యాంకులు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ల్యాండ్ మీద మీకు లోన్స్ ఇవ్వాలన్నా కూడా ఆ కేపబిలిటీ దాంట్లోంచి మళ్ళీ సపోజ్ ఇన్ కేస్ ఇతను డిఫాల్ట్ అయితే ఆ ప్రాపర్టీ నుంచి మనకు ఇది రాగలదా అన్నది కూడా బ్యాంక్ ఇండిపెండెంట్ గా వెరిఫై చేసుకుంటారు. అదర్వైజ్ రేపు ఏమవుతుందంటే పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో పబ్లిక్ మనీ, కొలెటరల్ సెక్యూరిటీ సరిగా ఉండవు, రేపు వెళ్ళి దాన్ని ఆక్షన్ చేద్దాం అనుకున్నా కానీ దాని వాల్యూ రాదు. ఇన్ ది ప్రాసెస్ ఏమవుతుందంటే పబ్లిక్ మనీ చాలా పబ్లిక్ ఫైనల్ గా దే ఆర్ ది సఫరర్స్. అప్పుడు అసలు దొంగలు బ్యాంక్ వాళ్ళు అవుతారు. అంటే బ్యాంకులో కూడా ఆ విధమైన లోన్స్ ఎక్కడైనా తీసుకుంటే మామూలుగా అవే చూపిస్తాం. లేపాక్షి నాలెడ్జ్ హబ్, వాన్ పిక్, బ్రాహ్మణి స్టీల్స్ అన్ని కూడా ప్రభుత్వ భూములు తనఖా పెట్టుకొని ప్రజల సొమ్ము వాళ్ళకి ఇచ్చారు, ఆ డబ్బులు వేరే దానికి వాడుతున్నారు, అవి కూడా ఆ చార్జెస్ కూడా అందులో రావడం. వీళ్ళకంటే వాళ్ళు పెద్ద దొంగలు అవుతారు కదా, ప్రజల సొమ్ముని వాళ్ళకి కేర్ టేకర్స్, బట్ ఇచ్చింది వీళ్ళకి. అందరూ కలిసి అంటే వాళ్ళకేం కమిషన్ లేకుండా ఇస్తారు అట్లాగా బ్యాంకుల వాళ్ళు. ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఇండిపెండెంట్ అప్రైజర్స్ ఉంటారు, వాల్యూయర్స్ ఉంటారు, తర్వాత ఈ ల్యాండ్ ఉన్న ఈ అసెట్స్ ఎంతో ఉంటుంది, కాబట్టి వాళ్ళది ఎప్పుడు ఏంటంటే రికవరీ చేయగలమా అన్నది వాళ్ళ మెయిన్ ఇది ఉంటుంది అనమాట బ్యాంకుల్లో డిస్బర్స్మెంట్ లోన్స్ అన్నది.